జిల్లా ఆచంటలో సిఎస్ఆర్ నిధులు కోటి రూపాయలతో డయాలసిస్ సెంటర్ కు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ కలిసి భూమి పూజ చేశారు. జిల్లాలో కిడ్నీ బాధితులు రోజురోజుకి పెరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గానికి ఒక డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో పార్లమెంటు నియోజకవర్గంలో భీమవరం, ఆచంట, తాడేపల్లిగూడెం, అత్తిలి గ్రామాల్లో 5 కోట్లతో డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే ఆచంట నియోజకవర్గంలో సిఎస్ఆర్ నిధులతో కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేపడతామన్నారు. అదేవిధంగా ఆచంట అసెంబ్లీకి సంబంధించి పలు దీర్ఘకాలికంగా ఉన్నటువంటి అనేక సమస్యలను గుర్తించడం జరిగింది. ముఖ్యంగా కోడేరు నుంచి గన్నవరం వంతెన నిర్మాణం ఏదైతే ఉందో, పితాని సత్యనారాయణ గారు నేను ఈపాటికే 3 సార్లు ఢిల్లీలో ఉన్నటువంటి ఉన్నతాధికారులతో సమావేశం కావడం, నేషనల్ హైవేస్ సెక్రటరీ గారు ఎవరైతే ఉన్నారో ఉమాశంకర్ గారు, అదేవిధంగా డైరెక్టర్ జనరల్ ఏదైతే ఉన్నారో తేజావత్ గారు అనే ఆయనతో కూడా, గడ్కరీ గారిని కూడా మేము కలిసి ఏదైతే ఇది చాలా ముఖ్యమైనది ఈ ప్రాంతానికి, కొంచెం ఎక్కువ బడ్జెట్తో కూడినటువంటి వ్యవహారం చేయాలి అనేటువంటి ఆలోచనని గడ్కరీ గారిని కానీ, ఇద్దరు ఉన్నతాధికారిని కానీ, నేను పితాని సత్యనారాయణ గారు 3-4 సార్లు కలవడం, ఇక్కడ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారు ఢిల్లీ రావడం, నేను ఢిల్లీలో ఉన్నటువంటి సందర్భంలో 2-3 రోజులు ఉండడం, అనేక విషయాల మీద అధికారులతో సంప్రదించడం జరుగుతుంది.